నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. 9వ రోజు ప్రారంభమైన మేమంతా సిద్ధం యాత్ర సాయంత్రం కావలిలో సభ. ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ బాధ్యుడు. బీఆర్ఎస్ గుర్తింపుపై ఈసీ ఆలోచించాలన్న కిషన్ రెడ్డి. ఇవాళ తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ. మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్. ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే బాబు. పరుగులు పెడుతున్న పసిడి ధరలు. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్. రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు. జైపూర్ వేదికగా మ్యాచ్ ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. చనిపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేసిందని విమర్శించారు. కేసీఆర్ తిట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను కాపాడాలి, వారిలో ధైర్యం నింపాలన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 పథకాలు అమలు చేస్తానని అన్నారు. ఇప్పటికీ రైతులకు రుణమాఫీ చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతావు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో, బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి, ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిండ్రా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు. రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అంటే 100 రోజుల్లో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కేటీఆర్ దేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని తొలగించారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కేటీఆర్ దేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కేటీఆర్ దేశంలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. తాను ప్రారంభించిన ఆయారాం గయారాం సంస్కృతి పైన ఇప్పటికైనా తన విధానం మార్చుకోవడం మంచిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే వెంటనే సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగినదని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందని విమర్శించారు. ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయని ఆరోపించారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందని సెటైర్ వేశారు. రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్ధత ఉంటే ఫిరాయింపులపై మాట్లాడాలని అన్నారు. లేకుంటే ఆయన హిపోక్రట్ గా మిగిలిపోతారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని లేదా స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించడం ద్వారా తాము చెప్పిందే చేస్తామని నిరూపించుకోవాలన్నారు. అబద్ధాలు చెప్పమనే విషయాన్ని దేశానికి నిరూపించుకోవాలని రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు కేటీఆర్. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ప్రచారం హోరెత్తుతోంది. అధికార విపక్ష పార్టీలు ప్రజలతో మమేకమవుతూ దూసుకుపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువకులు, కార్మికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. జగన్ బస్ చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి 9వ రోజు యాత్రను ప్రారంభించారు. కోవూరు క్రాస్ మీదుగా రాజుపాలెం వద్దకు చేరుకున్నారు. అక్కడ జగన్ను కలిసేందుకు అభిమానులు పోటెత్తారు. జగన్తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. తిప్ప గౌరవం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకొని సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగుడు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువిగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస్ శిబిరం వద్దకు చేరుకుంటారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బ్రిడ్జ్ పై ఫోటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే అనిల్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బ్రిడ్జ్ పై ఫోటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే అనిల్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఉషా. కానీ ఇటీవల నగర వ్యాప్తంగా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఏదైతే హిట్ అండ్ రన్ కేసుల లిస్ట్ అయితే పెరిగిపోతుంది. మాదాపూర్ తాజాగా చూసుకున్నట్టయితే నిన్న రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 1 గంట సమయంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పైన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఫొటోస్ తీసుకుంటున్నారో ఆ ఇద్దరు వ్యక్తుల్ని గుర్తు తెలియనటువంటి కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి 25 ఏళ్ల అనిల్ అనే వ్యక్తి అక్కడే చనిపోయారు. మిగతా ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక వెళ్ళేటటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారు హాస్పిటల్లో జాయిన్ చేపించినట్టుగా తెలుస్తుంది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. మరొక వ్యక్తి క్షతగాత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి వివరాలను కూడా తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే హిట్ అండ్ రన్ కి సంబంధించినటువంటి వెహికల్ 4-వీలర్ ఏదైతే కార్ ఉందో ఈ కార్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా సీసీ కెమెరా ఫుటేజెస్ లో అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తి అయితే మరణించాడు, మరో వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వారి తల్లిదండ్రులకి అయితే సమాచారాన్ని చేరవేసినట్టుగా తెలుస్తుంది. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా తరచూ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజెస్ ఆధారంగా ఈ నిందితుడు ఎవడా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సోని. థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిబిఐ దరఖాస్తు తమకు ఇవ్వలేదని తెలిపారు కవిత తరపు న్యాయవాది. ఈ పిటిషన్ను బుధవారం విచారించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిబిఐ దరఖాస్తు తమకు ఇవ్వలేదని తెలిపారు కవిత తరపు న్యాయవాది. ఈ పిటిషన్ను బుధవారం విచారించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిబిఐ దరఖాస్తు తమకు ఇవ్వలేదని తెలిపారు కవిత తరపు న్యాయవాది. ఈ పిటిషన్ను బుధవారం విచారించనుంది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిబిఐ దరఖాస్తు తమకు ఇవ్వలేదని తెలిపారు కవిత తరపు న్యాయవాది. ఈ పిటిషన్ విచారించనుంది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి ప్రత్యేక కోర్టు నిన్న అనుమతినిచ్చింది. ఈ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సిబిఐ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు జైలులో కవితను విచారించేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒకరోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో మహిళా సిబ్బంది తప్పకుండా ఉండాలని, విచారణకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని సూచించింది. దీనిపై కవిత కోర్టులో పిటిషన్ వేశారు. తుక్కుగూడ సభ కాంగ్రెస్ కు కలిసొచ్చింది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో 10 ఏళ్ల నాటి పూర్వ వైభవాన్ని చాటింది. ఈ సెంటిమెంట్తోనే తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది హస్తం పార్టీ. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరవానికి సిద్ధమైంది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ అదే జోష్తో దేశంలోనూ విక్టరీ కొట్టాలన్న కుతూహలంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ సభ కలిసి రావడంతో అదే వేదిక నుంచి ప్రచారాన్ని షురూ చేయనుంది. దేశ ప్రజలను ఆకట్టుకునేలా జనజాతర పేరుతో ఈ సభను నిర్వహిస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తుక్కుగూడ సభ వేదిక నుంచి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనుంది. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు చేసే స్కీంలను ప్రత్యేకంగా విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల విస్తరణ, హైదరాబాద్ నుంచి అన్ని పట్టణాలకు రైళ్ల సంఖ్య పెంపు, భద్రాచలానికి స్పెషల్ ట్రైన్లు, సైనిక్ స్కూళ్ల ఏర్పాటు, మైనింగ్ యూనివర్సిటీ, జిల్లాలోను పారిశ్రామిక కారిడార్లు, మూసీ నది ప్రక్షాళనను, కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్ వంటి అంశాలు ప్రధానంగా మేనిఫెస్టోలో ఉంటాయంటున్నారు పీసీసీ నేతలు. జనజాతర సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హస్తం పార్టీ. ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూనే 10 లక్షల మంది టార్గెట్ గా జన సమీకరణపై ఫోకస్ పెట్టింది. అందులో ప్రధానంగా 1,00,000 మంది మహిళలను వేదిక ముందు వరుసలో కూర్చోపెట్టి తాము అమలు చేస్తున్న 6 గ్యారెంటీలకు థ్యాంక్స్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వంటి గ్యారెంటీ స్కీమ్లతో మహిళలు సంతోషంగా ఉన్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే తెలంగాణ ఎన్నికల్లో 6 గ్యారెంటీల హామీ ప్రజల్లోకి దూసుకెళ్లినట్టుగానే లోక్సభ ఎన్నికలకు ఇచ్చే 5 గ్యారెంటీలు దేశంలో అన్ని మూలాలకు, అన్ని వర్గాలకు వెళ్తాయని కాంగ్రెస్ హైకమాండ్ బలంగా నమ్ముతోంది.
60 ఎకరాల మైదానంలో జనజాతర సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక ఈ సభకు పార్టీ అగ్రనేతలు తరలి వస్తుండటంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు ఎలాంటి లోట్లుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్ 17న విజయభేరి పేరుతో ఇక్కడి నుంచే సమరశంఖం పూరించింది కాంగ్రెస్. ఈ సభ వేదిక నుంచి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ప్రకటించి వారి విశ్వాసాన్ని చురుగ్గొని భారీ విజయాన్ని సాధించారు. దీంతో తుక్కుగూడ తమకు కలిసి రావడం సెంటిమెంట్ గా భావిస్తూ జనజాతర సభను నిర్వహిస్తుంది. మరి అసెంబ్లీ ఎన్నికల మాదిరే దేశంలోనూ కాంగ్రెస్ విక్టరీ కొడుతుందా? సెంటిమెంట్ నమ్ముకున్న అగ్రనేతల ఆశలు ఫలిస్తాయా అన్నది తెలియాలంటే ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వైఎస్ వర్సెస్ వైఎస్. ఈసారి కడప గడపలో అసలు సిసలైన సంగ్రామం జరగబోతుంది. ఏ కుటుంబానికైతే కడప జిల్లా ప్రజలు అండగా నిలబడ్డారో అదే కుటుంబంలోని 2 వ్యక్తులు ప్రత్యర్థులుగా బరిలో నిలవనున్నారు. ఓవైపు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, మరోవైపు ఏపీసీసీ చీఫ్గా ఉన్న వైఎస్ షర్మిల నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అయితే ఈ ఉత్కంఠ పోరులో వివేక హత్య అంశం కీలకంగా మారనుంది. వివేక హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని షర్మిల బల్లగుద్ది చెప్పడం, ఇందుకు వివేక కుమార్తె సునీత తోడవడం అగ్నికి ఆజ్యం పోసింది. దీంతో కడప గడపలో గెలిచి నిలిచేది ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. ఏపీ ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమవుతుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగనున్నాయి. మరోవైపు గత ఎన్నికల తర్వాత అసలు జెండా మోసేవారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకొచ్చింది. అంతేకాదు ఈసారి కడప గడపలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మధ్య అసలు సిసలైన పోటీ జరగనుంది. ఇప్పటికే వైసీపీ తరఫున కడప అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పేరును ప్రకటించారు జగన్. అయితే ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను బరిలోకి దింపుతోంది ఆ పార్టీ హైకమాండ్. దీంతో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోరు రసవత్తరంగా మారనుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన షర్మిల ఎంపీ అవినాష్ రెడ్డి టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే షర్మిలతో పాటు సునీత కూడా తోడవడంతో వైసీపీ శిబిరం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశాన్ని లేవనెత్తుతూ తన పోటీకి ప్రధాన కారణం బాబాయ్ హత్యేనని షర్మిల ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనను ఎంపీ చేయాలని వివేకానందరెడ్డి పరితపించారని, అప్పట్లో తాను ఆ విషయాన్ని పట్టించుకోలేదని, ఆయన హత్య జరిగిన తర్వాత తనకు అర్థమైందని షర్మిల చెప్పుకొచ్చారు. హత్య రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్ అవినాష్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు జగన్ హత్య రాజకీయాలు ప్రోత్సహించారని, ఆలస్యంగా తెలుసుకున్నారని, వివేకానందరెడ్డిని హత్య చేసిన వారికి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్లే తాను పోటీ చేయాల్సి వచ్చిందని షర్మిల ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకైనా న్యాయం జరిగిందా? హంతకులు, హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతికున్నట్ట? ఎందుకు తిరగగలుగుతున్నారు? ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. హత్య చనిపోలేదు, చంపారు. చనిపోలేదు, చంపారు. 5 సంవత్సరాలు అయింది చంపేసి. ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి. మరోవైపు షర్మిల తరఫున కడప గడపలో వైఎస్ సునీత కూడా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని ఆమె చెప్పారు. రాజకీయాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయించిన అవినాష్ రెడ్డి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నారని, ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు. పదవుల కోసం తమ్ముడిని చంపితే చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి తట్టుకునేవారా అని సునీత ప్రశ్నించడం కూడా వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మని ఎంపీగా
నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడూ ఊహించుండడు. ఎందుకు అంతగా తాపత్రయపడ్డాడు ఆలోచించండి. ఇప్పుడు షర్మిలమ్మను చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలా ఉంటది. అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని పోతుంది ఎక్కడికి పోయినా. అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు. ఇవన్నీ చూసి వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మ మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి చాలా అవసరం బాగా అవుతుంది అని చెప్పి ప్రయత్నించాడు. ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది షర్మిలమ్మ. ఈ రోజు మనకందరికి ఒక అవకాశం వచ్చింది. మనమందరము కలిసి షర్మిలమ్మను గెలిపిద్దాం. కడప జిల్లా ఎంపీగా షర్మిలమ్మను గెలిపిద్దాం. మీరు వస్తారా ఈ పోరాటంలో? అయితే కడపలో వివేకానందరెడ్డి హత్య అంశం తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి వివేక హత్య ఎంత సానుభూతి తెచ్చిపెట్టిందో గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు వైసీపీకి అంతగా ఇబ్బందిగా మారాయని చెబుతున్నారు. అప్పట్లో సీబీఐ విచారణ కోరిన జగన్ అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకోవడం, వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో అసలు హంతకులను పట్టుకోలేకపోవడం, అందులోనూ అన్ని వేళ్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైపు చూపించడంతో ఎన్నికల వేళ ఇది ఖచ్చితంగా వైసీపీకి మైనస్ అవుతుందని అంటున్నారు. పైగా వివేకాను హత్య చేయించింది వైఎస్ అవినాష్ రెడ్డేనని ఇటు షర్మిల అటు సునీత ఇద్దరు బల్లగుద్ది చెప్పడంతో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల వివేకానందరెడ్డి హత్య అంశాన్ని ఎజెండాగా తీసుకుని ఎన్నికల పోటీలో దిగారు. కడపలో రాజకీయాలకు అతీతంగా వైఎస్ కుటుంబ అభిమానులు అధికంగా ఉంటారు. అయితే ఎంపీ పదవి కోసమే వివేకాన్ని దారుణంగా హత్య చేశారన్న ఆరోపణలను ఇంతకాలం నమ్మలేదు. అయితే అదే కుటుంబంలో బాధితులు జగన్ స్వయానా సోదరి షర్మిల కుండబద్దలు కొట్టి చెబుతుండడం, అటు సిబిఐ సైతం నిందితులను ప్రకటించడం వంటి అంశాలు ఎన్నికల్లో బలంగా పనిచేయనున్నాయి. దీంతో పాటు బాబాయిని హత్య చేసిన వారిని జగన్ కాపాడుతున్నారని, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని స్వయానా షర్మిలానే విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి కడప గడపలో ఇద్దరు చెల్లెళ్లు రంగంలోకి దిగి వివేక హత్య కేసును ప్రధానంగా లేవనెత్తడంతో వైసీపీకి గట్టి దెబ్బ తగలడమే కాదు, సోదరి చేతిలో చిత్తవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో కడప గడపలో ఎవరు గెలుస్తారు? ప్రజలు ఎవరి వైపు ఉన్నారో? వివేక హత్య అనంతర పరిణామాలు వైసీపీని దెబ్బతీస్తాయా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినవా? ఏమంకితం చేసినావు? నీవు వాడికి పోతా అంటే నాకు మెడిగడ్డ కాడు పలుమురు కాడు పోదాంపా. నువ్వు తలకిన తపస్సు చేసినా అది ఇప్పటివరకు ఫస్ట్ లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ వరకు కినాలే లేదు. వరుసగా 5 లిఫ్ట్లు ఉంటే ఒకటి కూడా మొదలు కాలే, ఒకటి పంపింగ్ కాలే. ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే, కాలువలకు కానీ ఇతరత్ర ఇప్పటిదా ఈనాడు కూడా ఇవ్వలే. ఈరోజున మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. తాగునీటికి సంబంధించి నీ నిర్వాహకం వల్లనే కదా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు ఇందులో కూడా 1000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది మిషన్ భగీరథలో. నీ మిషన్ భగీరథ కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా, రాష్ట్రం మొత్తం ఎందుకు పాలమూరు జిల్లా సంగతి చెప్తా. ఈ రోజున కృష్ణా నదిలో ఈ రోజున కూడా 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి సుమారుగా. దానికి కావాల్సింది 6 టీఎంసీ వాటర్ ఉంది కదా, మరి ఎందుకు గ్రామాల నీళ్ళు వస్తలేవు? ఎంత గొప్ప మేధావి కదా. ప్రజలను మభ్యపెట్టే కాదు చేస్తే ఎందుకు వస్తలేవు నువ్వు? మరి అంటే నీ అస్తవ్యస్త స్కీమ్ ద్వారా, అస్తవ్యస్త పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్గా లేదు. అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఇంకోటి మాట్లాడి నిన్న ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థులు కాదు. ఈ మాట ఏడుపుని ఇవాళ ఏడుస్తున్నావు. నేను 10 ఏళ్ల కింద చెప్పిన నీకు మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే తక్కువ ఖర్చుతోటి 30 లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు స్టూడెంట్స్ రప్పించి రీటైన్ చేస్తే
ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తులపై పుస్తకాలపై కడతా ఉన్నారు. ఏడ్చింటే మరి ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా, కామన్ సెన్స్ లేదా? ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గవర్నమెంట్ టీచర్లు లేని సందర్భంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినాం మేము. నువ్వు గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి 10,000 ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా ఇల్లు కన్వర్ట్ అవుతుంది. లక్షల రూపాయలు అప్లపాలు కావాల్సిన అవసరం లేదు. అలాంటి పట్టించుకోలే. అంటే ఏ ఒక్కరు చూసినా ఇక కొడుకు మాట్లాడి అల్లుడు మాట్లాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 12 సార్లు పోయినాడు. 12 సార్లు కాదు 32 సార్లు పోతాడు. మీ కడుపు మట్టేంది? ఎట్లా లెక్క ప్రకారం 12 సార్లు ఢిల్లీకి పోయినా 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినా, ఖర్గే గారైనా, రాహుల్ గాంధీ గారైనా ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు, సమస్యల పట్ల చర్చిస్తూ ఉన్నారు. నీవు ఇక్కడ ఏడ్చి ఇక్కడ చచ్చి కూడా ప్రగతి భవన్లో చచ్చి ఫామ్ హౌస్లో చచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు. నువ్వు గొప్ప వాళ్ళు గొప్పలా బుద్ధి జ్ఞానం ఉండాలి కేసీఆర్. నీకు సెన్సర్స్ మాట్లాడతావా? నోరుంది కానీ అడ్డగోలు మాట్లాడతావా? అంటే ప్రజల్ని నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యస్త పరిపాలన, నీ నిరంకుశ పరిపాలన, నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం పోయిన తర్వాత ఇవాళ ఈ కూతలు కూస్తున్నావు. ఇన్నేళ్ళు ఏమేడిసిన మరి ఎందుకు మాట్లాడలే? నీ పరిపాలన మూలంగా ఈ 49,000 కోట్ల రూపాయల అప్పులు మిగిలే. అంటే పెండింగ్ బిల్స్ 49,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్. ఇన్ని అప్పులు చేసింది ధనిక రాష్ట్రం అయినా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలకుడు నువ్వు? మేమెట్లా చౌట 4 నెలలకి మేమెట్లా మా ప్రభుత్వం ఎట్లా చౌట ప్రభుత్వం అయింది? అంటే నీవేదో మాట్లాడేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈరోజు నువ్వు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. మహా ఒకటి వస్తుందని కూడా రాదు, డౌటే. ఎందుకంటే ఈ రోజున సామెత ఉంది, మా సామెత చెప్పొచ్చు లేదు కానీ ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా అన్నట్టుగా టీఆర్ఎస్ పోయింది, తెచ్చుకునే బీఆర్ఎస్ పోతుంది రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. నీ పరిపాలన గొప్పగా ఉంది. నీ పరిపాలన గొప్పగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇంత ధనిక రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం నీకు ఎందుకు పోయింది? అంటే తప్పులేని వారు తమ తప్పులేరు అన్నట్టుగా నీవు ఆ రాజకీయాల కోసం ఇంకొకరిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నావు తప్ప నీకు మాత్రం అది దానిపైన మాట్లాడతలేవు. ఈరోజు నా దళిత బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పోయి ధర్నాలు చేయండి, ఇవ్వడలేదని నీవేం పీకినావా మరి? 2 ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు వెళ్ళి మరి? కేవలం రాజకీయ కోణంలో గెలవడం కోసం అన్నాడు హుజూరాబాద్లో తీసుకొచ్చిన స్కీమ్. దళితులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా చేయలే కదా, చట్టం చేసినావు. అవన్నీ కూడా ఫండ్స్ కూడా ల్యాబ్స్ కావు, అవన్నీ కూడా టోటల్గా అక్యుములేట్ అని చెప్పినావు. ఇచ్చినావా మరి ఒకటి కూడా? ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఇవ్వలే? అంటే రాజకీయం కోసం నీవు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ చేస్తూ మళ్ళీ ఉల్టా చోరు కోతవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా గొర్రెల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు 2017 ఇచ్చినావు, మరి 6 సంవత్సరాలైంది. నీవే అధికారులు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలే? అదేదో కేంద్ర ప్రభుత్వం స్కీమ్లు ఇచ్చింది కాబట్టి ఇచ్చినావు నువ్వు. అది కూడా సగం ఇచ్చి మిగతా సగం ఇవ్వలే. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగొచ్చాయి. ఈరోజు తులం బంగారంపై ఏకంగా 1,200 రూపాయలకు పైగా పెరిగింది. అదేవిధంగా కిలో వెండిపై 100 రూపాయలు తగ్గింది. ఈరోజు హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 65,350 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 71,290గా ఉంది.
కిలో వెండి ధర 84,900గా ఉంది. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatandhara News.